ఫ్రెండ్స్, ఈలో చాలామంది స్టాక్ మార్కెట్ అని, నిఫ్టీ పెరిగింది, లేకపోతే సెన్సెక్స్ కుప్పకూలిందని న్యూస్‌లో కానీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో కావచ్చు, ఎక్కడో చోట డైలీ వింటూనే ఉంటారు. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, నా పేరు రాజ్. మీరు చూస్తున్నారు ఇన్నోవేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు బిగినర్స్ అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే నా ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, జనరల్‌గా మార్కెట్ అంటే ఒక ప్లేస్. అక్కడ ఏవైనా బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతుంది. ఇన్ సేమ్ వే స్టాక్ మార్కెట్‌లో కూడా షేర్స్ అనేటివి బయింగ్ అండ్ సెల్లింగ్ జరుగుతున్నది. మీలో చాలామంది బిగినర్స్‌కి డౌట్ ఉంటుంది. అసలు షేర్స్ అంటే ఏమిటి? వాటిని ఎందుకు బై అండ్ సెల్ చేస్తారు? షేర్స్ అంటే ఏమిటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం రండి. ఫర్ సపోజ్ ఏబీసీ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ రూ. 1,00,000 అనుకుందాం. ఈ 1,00,000 రూపీస్‌ని ఒక 1000 ఈక్వల్ పార్ట్స్‌గా డివైడ్ చేశామనుకోండి. ఈచ్ సింగిల్ పార్ట్‌ని ఒక్కొక్క షేర్ అని పిలుస్తాము. ఇప్పుడు ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,00,000 డివైడెడ్ బై నంబర్ ఆఫ్ షేర్స్ అంటే 1000. అప్పుడు ఈచ్ షేర్ వాల్యూ రూ. 100 అవుతుంది. మీరు ఇప్పుడు రూ. 100 పెట్టి ఏబీసీ కంపెనీలో ఒక షేర్‌ని హోల్డ్ చేస్తున్నట్లయితే మీరు కూడా ఏబీసీ కంపెనీకి ఓనర్ అవుతారు. ఇక్కడి వరకు ఈ కాన్సెప్ట్ క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను పెట్టే ఈ ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్, అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే, నా దగ్గర ఉన్న ఈ ఏబీసీ కంపెనీ యొక్క షేర్లను నేను ఎలా అమ్మాలి అనేసి. ఫ్రెండ్స్, ఫర్ సపోజ్ నేను ఈ షేర్స్‌ని అమ్ముకోవాలంటే నాకు ఒక బయర్ కావాలి. నేను ఆ బయర్‌ని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలంటే చాలా కష్టం. అందుకే స్టాక్ ఎక్స్చేంజెస్ అని, స్టాక్ మార్కెట్స్ అని ఉన్నాయి. ఈ స్టాక్ మార్కెట్ ద్వారా మనం షేర్స్‌ని బై అండ్ సెల్ చేసుకోవచ్చు. మన ఇండియాలో మేజర్‌గా చూసుకుంటే 2 స్టాక్ ఎక్స్చేంజ్‌లున్నాయి. ఒకటి బీఎస్‌ఈ అండ్ ఇంకొకటి ఎన్ఎస్‌ఈ. ఫస్ట్ బీఎస్‌ఈ గురించి తెలుసుకుందాం. బీఎస్‌ఈ, దీనిని బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా పిలుస్తారు. ఇది ఏసియాలోనే ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. బీఎస్‌ఈ యొక్క బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ని సెన్సెక్స్ డైలీ న్యూస్‌లో వింటూనే ఉంటాం. సెన్సెక్స్ 1000 పాయింట్స్ పెరిగింది లేదా 200 పాయింట్స్ తగ్గింది అని. ఈ సెన్సెక్స్ అనేది బీఎస్‌ఈకి సంబంధించిన ఇండెక్స్. ఈ సెన్సెక్స్‌లో బీఎస్‌ఈలోని టాప్ 30 కంపెనీస్ ఉంటాయి. ఈ 30 కంపెనీస్ యొక్క డైలీ ప్రైస్ బేస్ చేసుకొని ఈ సెన్సెక్స్‌ని కాలిక్యులేట్ చేస్తారు. సెన్సెక్స్‌లో ఉన్న టాప్ 30 కంపెనీస్ లిస్ట్ స్క్రీన్ మీద ఉంది. పాజ్ చేసి చూడండి. నెక్స్ట్, ఎన్ఎస్‌ఈ, దీనిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా అంటారు. ఇది ఇండియాలోనే ఫేమస్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎన్ఎస్‌ఈ యొక్క బెంచ్‌మార్క్ ఇండెక్స్‌ని నిఫ్టీ 50 అని అంటారు. ఈ నిఫ్టీ 50లో ఎన్ఎస్‌ఈలోని టాప్ 50 కంపెనీస్ ఉంటాయి. ఈ 50 కంపెనీస్ యొక్క లిస్ట్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. స్క్రీన్ పాజ్ చేసి చూడండి. ఈ నిఫ్టీ 50ని 50 కంపెనీస్ యొక్క యావరేజ్ ప్రైస్ బేస్ చేసుకొని కాలిక్యులేట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? బీఎస్‌ఈ అండ్ ఎన్ఎస్‌ఈ అంటే ఏమిటో ఓవరాల్‌గా కవర్ చేశాను అనుకుంటున్నాను. హోప్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ అయ్యారనుకుంటున్నాను. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి బ్రీఫ్‌గా కావాలనుకుంటే కామెంట్ చేయండి. థాంక్ యూ.